జోష్ అంటే స్థానిక సంస్థలకు సంబంధించిన విషయం. జోష్ లేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా చెప్తాను. నిన్న కూడా చెప్పినాను, అసలు జోషే లేదు, ఎక్కడ కూడా జోష్ లేదు. కాబట్టి అసలు పండుగ వాతావరణంలో ఈ ఎన్నికల వాతావరణం రావడం ఇంకా పెద్ద ఎత్తున ఉంటుంది వాస్తవంగా. కానీ ఏమీ లేదు, ప్రజలు ఎవరు కూడా పట్టించుకోరు. ఆశావారు కూడా చూద్దాంలే 8వ తారీఖున జడ్జిమెంట్ వచ్చిన తర్వాత కదా, ఇప్పుడు ఎందుకులే అన్నట్టుగా ఇటు ఆశావాదులు కావచ్చు, పార్టీలు కావచ్చు, అందరూ కూడా సైలెంట్గా ఉన్నారు. సో స్థానిక ఎన్నికలు జరుగుతాయా లేదా, ఖర్చుపై ఆశావాహుల డైలమా. సో 8వ జెడ్పీటీ సభ్యుల ప్రకటన. ఒక్కో స్థానానికి 3 పేర్లు పంపాలని జిల్లా కమిటీలకు పీసీసీ ఆదేశం. నేటి సాయంత్రం అందనున్న జాబితాలు రేపు పరిశీలన. 7న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ. ఏకాభిప్రాయం లేనివి పెండింగ్ లో. నామినేషన్ల చివరి నాటికి ఖరారు. ఎంపీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యులకు డీసీసీ స్థాయిలోనే అభ్యర్థుల ఎంపిక అంటూ చూస్తా ఉన్నాం. సో నాకు తెలిసి కాంగ్రెస్ పార్టీ మరి ప్లాన్ బి వేస్తున్నట్టుగా, ప్లాన్ బి, ప్లాన్ సి కూడా వేస్తుందా అనేటువంటి అనుమానాలు అయితే ఉన్నాయి. సో నాకు ఎందుకో చూసిన తర్వాత ఒక ఆలోచన వచ్చింది. ఇక్కడ ఆల్రెడీ 9వ తారీఖు నాడు నామినేషన్స్ స్వీకరిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఖరారు అయిపోయినాయి. రిజర్వేషన్లు ఏ గ్రామానికి ఏ ఎంపీటీసీకి ఏ రిజర్వేషను, అదేవిధంగా ఏ జెడ్పీటీసీకి ఏ రిజర్వేషన్ చెప్పేసి ఆల్రెడీ ఖరారు చేసేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ ఖరారు అయిన దానికి ఆల్రెడీ లిస్ట్ తెప్పించుకున్నది. సో ఇప్పుడు 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ రాకముందే అనౌన్స్ చేసిస్తారు. ఏది ఎక్కడెక్కడ రిజర్వేషన్ లేవో ఆ రిజర్వేషన్ ప్రకారం అనౌన్స్ చేస్తారు. ఒకవేళ కొట్టుడు పోయిందనుకోండి, 8వ తారీఖు నాడు జీవో కొట్టుడు పోయిందనుకోండి, ఈ ప్రకటించిన అభ్యర్థి లిస్ట్ ఉంది కదా, దాని ప్రకారం మేము పార్టీ పరంగా ఇస్తున్నాం అని చెప్పి ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉన్నది. ఇదే మేబీ కాంగ్రెస్ పార్టీ మేబీ రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ బి అనుకోవచ్చు. సో ప్లాన్ సి మరి పోస్ట్పోన్ కావడానికి అవకాశం ఉంటుంది, కానీ పోస్ట్పోన్ చేయకుండా ఉండి చేయాలంటే ఇది ప్లాన్ బి, దీన్ని అమలు చేసే అవకాశాలు ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకొని రిజర్వేషన్లతోటే వాళ్ళు అనౌన్స్ చేస్తారో దాని ప్రకారమే ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉన్నదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీనివల్ల ఎవరు డ్యామేజ్ అవుతారు తెలుసా? 100% కాంగ్రెసే ఈ తెలంగాణ సమాజం ముందు దోషి అవుతోంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజాన్ని మీరు చీట్ చేస్తాం, మభ్య పెడతాం, మాయమాటలు చెప్తాం అని అనుకుంటే కేసీఆర్కి పట్టిన గతి మీకు పడుతుంది. 100% గుర్తుపెట్టుకోండి. తెలంగాణతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇదేం చిన్న రాష్ట్రం కాదు, ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఈ దేశంలో అనేక ఉద్యమాలకు ఆజ్యం పోసిందే తెలంగాణ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్ర ఉద్యమం సైతం ఈ గడ్డ నుంచి వందే మాత్రం ఈ గడ్డ మీద నుంచి ప్రారంభమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సో నిజాంను తరిమి కొట్టిన గడ్డ ఇది. ఇలాంటి గడ్డ మీద మీరు ఈ ప్రజలను మోసం చేయడానికి, మభ్యపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ కూర్చుంటారు? మీరు ఇప్పుడు ఏం చేస్తారో, మీరు ఇప్పుడు తీసుకొచ్చేసి ఏదో పైకి మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇది ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 100% ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్లను తరిమి కొట్టండి. ప్రజలందరూ కూడా ఒక కొత్త ఆల్టర్నేటివ్ సృష్టించుకోండి. మీరే, తప్పేమీ లేదు. మంచి వాళ్ళు ఉన్నారు సొసైటీలో, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, నిరంతరం పనిచేసేవాళ్ళు. సో వారి కోసం చూసుకోండి తప్ప ఇలాంటి కాంగ్రెస్ మాయలో పడో, బీఆర్ఎస్ మాయలో పడో, బీజేపీ మాయలో పడో దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే, కొన్ని చోట్ల తీర్పు తర్వాత ఇస్తామని హామీ. కోర్టులో పిటిషన్లు దాఖలు కావడమే కారణం. ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు. షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్. మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఏం చేసినా మీరు మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసింది. బీసీల పైన కుట్ర పన్ని మరి ఆశ పెట్టి మరి బీసీలు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో వీళ్ళెవ్వరు కూడా, కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? రెడ్ల పార్టీ. ఈ రెడ్ల పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ పేరు తీసేసుకొని రెడ్ల పార్టీ అని పెట్టుకోండి, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోండి, తప్పేమున్నది? గతంలో పెట్టింది వైఎస్ఆర్ అట్లా పెట్టుకోండి, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో. అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది రెడ్డి కాంగ్రెస్. సో ఇప్పుడు ఆ దుర్మార్గులందరూ కలిసి ఈరోజు బీసీలను అడుగడుగున దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మరి ఈ పిటిషన్లు ఎవరైతే మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి పిటిషన్ వేసారో మరి ఎందుకో వెలమోళ్ళు ఎందుకు వేయలేదు, బాపురాలు ఎందుకు వేయలేదు, మిగతా వర్గాలు ఎందుకు వేయలేదు, ఓన్లీ వీళ్ళు ఎందుకు వేసారు అంటే ఇదంతా కూడా రెడ్డి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో జరుగుతున్నది అన్నట్టుగా చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ ఆల్రెడీ 9వ తారీఖు నాడు నామినేషన్స్ స్వీకరిస్తూ ఉంటుంది.
సో ఇప్పుడు ఆల్రెడీ రిజర్వేషన్స్ ఆల్రెడీ ఖరారు అయిపోయినాయి. రిజర్వేషన్లు ఏ గ్రామానికి ఏ ఎంపీటీసీకి ఏ రిజర్వేషను, అదేవిధంగా ఏ జెడ్పీటీసీకి ఏ రిజర్వేషన్ చెప్పేసి ఆల్రెడీ ఖరారు చేసేసింది. సో ఇప్పుడు ఏంటంటే ఆల్రెడీ ఆ ఖరారు అయిన దానికి ఆల్రెడీ లిస్ట్ తెప్పించుకున్నది. సో ఇప్పుడు 8వ తారీఖు నాడు జడ్జిమెంట్ రాకముందే అనౌన్స్ చేసిస్తారు. ఏది ఎక్కడెక్కడ రిజర్వేషన్ లేవో ఆ రిజర్వేషన్ ప్రకారం అనౌన్స్ చేస్తారు. ఒకవేళ కొట్టుడు పోయిందనుకోండి, 8వ తారీఖు నాడు జీవో కొట్టుబడింది అనుకోండి, ఈ ప్రకటించిన అభ్యర్థి లిస్ట్ ఉంది కదా, దాని ప్రకారం మేము పార్టీ పరంగా ఇస్తున్నాం అని చెప్పి ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉన్నది. ఇదే మేబీ కాంగ్రెస్ పార్టీ మేబీ రేవంత్ రెడ్డి యొక్క ప్లాన్ బి అనుకోవచ్చు. సో ప్లాన్ సి మరి పోస్ట్పోన్ కావడానికి అవకాశం ఉంటుంది, కానీ పోస్ట్పోన్ చేయకుండా చేయాలంటే ఇది ప్లాన్ బి, దీన్ని అమలు చేసే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. దీని ప్రకారం మేము పార్టీ పరంగా 42% రిజర్వేషన్లు ఇస్తున్నామని చెప్పేసి చెప్పుకొని రిజర్వేషన్లతోటే వాళ్ళు అనౌన్స్ చేస్తారో దాని ప్రకారమే ఎన్నికలకు పోవడానికి అవకాశం ఉన్నదని చాలా స్పష్టంగా తెలుస్తోంది. సో దీనివల్ల ఎవరు డ్యామేజ్ అవుతారు తెలుసా? 100% కాంగ్రెసే ఈ తెలంగాణ సమాజం ముందు దోషి అవుతోంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీరు కాంగ్రెస్ పార్టీ కానీ అన్ని పార్టీలు గుర్తుపెట్టుకోండి, తెలంగాణ సమాజాన్ని మీరు చీట్ చేస్తాం, మభ్య పెడతాం, మాయమాటలు చెప్తాం అని అనుకుంటే కేసీఆర్కి పట్టిన గతి మీకు పడుతుంది. 100% గుర్తుపెట్టుకోండి. తెలంగాణతోటి జాగ్రత్తగా ఉండాలి. ఇదేం చిన్న రాష్ట్రం కాదు, ఈ ప్రపంచానికే ఉద్యమ పాఠాలు నేర్పిన చరిత్ర ఈ తెలంగాణ గడ్డకున్నది. ఈ దేశంలో అనేక ఉద్యమాలకు ఆజ్యం పోసిందే తెలంగాణ విషయం గుర్తుపెట్టుకోవాలి. స్వాతంత్ర ఉద్యమం సైతం ఈ గడ్డ నుంచి వందే మాత్రం ఈ గడ్డ మీద నుంచి ప్రారంభమైన విషయం గుర్తుపెట్టుకోవాలి. సో నిజాంను తరిమి కొట్టిన గడ్డ ఇది. ఇలాంటి గడ్డ మీద మీరు ఈ ప్రజలను మోసం చేయడానికి మభ్యపెట్టడానికి రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటే ఎవరు చూస్తూ కూర్చుంటారు? మీరు ఇప్పుడు ఏం చేస్తారో మీరు ఇప్పుడు తీసుకొచ్చేసి ఏదో పైకి మాత్రమే రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి చెప్తున్నప్పటికీ కూడా ఇది ఏమీ లేదు. దయచేసి గుర్తుపెట్టుకోండి, 100% ఈ కాంగ్రెస్ బీజేపీ బీఆర్ఎస్లను తరిమి కొట్టండి. ప్రజలందరూ కూడా ఒక కొత్త ఆల్టర్నేటివ్ సృష్టించుకోండి. మీరే, తప్పేమీ లేదు. మంచి వాళ్ళు ఉన్నారు సొసైటీలో, ప్రజల కోసం పనిచేసేవాళ్ళు, నిరంతరం పనిచేసేవాళ్ళు. సో వారి కోసం చూసుకోండి తప్ప ఇలాంటి కాంగ్రెస్ మాయలో పడో, బీఆర్ఎస్ మాయలో పడో, బీజేపీ మాయలో పడో దయచేసి వాళ్ళ ఉచ్చులో పడొద్దు అని చెప్పేసి కూడా మేము కోరుతా ఉన్నాం. సో అత్యధిక చోట్ల దసరా దావతులకు దూరమే, కొన్ని చోట్ల తీర్పు తర్వాత ఇస్తామని హామీ, కోర్టులో పిటిషన్లు దాఖలు కావడమే కారణం, ఏం జరుగుతుందో తెలియక ఆచితూచి అడుగులు, షెడ్యూల్ వచ్చినా కనిపించని లోకల్ జోష్, మరోవైపు సిద్ధమవుతున్న అభ్యర్థుల జాబితాలు ఏకగ్రీవం చేసుకునేందుకు కొన్ని చోట్ల ప్రయత్నాలు అంటూ కూడా చూస్తా ఉన్నాం. ఏం చేసినా మీరు మాత్రం ఈరోజు కాంగ్రెస్ పార్టీ బీసీలను దగా చేసింది, బీసీల పైన కుట్ర పన్ని మరీ ఆశ పెట్టి మరీ బీసీలు అనగదొక్కేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నది. సో వీళ్ళెవ్వరు కూడా కాంగ్రెస్ పార్టీ అంటే ఏంది? రెడ్ల పార్టీ. ఈ రెడ్ల పార్టీ అసలు కాంగ్రెస్ పార్టీ పేరు చేసుకొని రెడ్ల పార్టీ అని పెట్టుకోండి, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకోండి, తప్పే ఉన్నది. గతంలో పెట్టింది వైఎస్ఆర్ అట్లా పెట్టుకోండి, రెడ్డి కాంగ్రెస్ అని పెట్టుకుంటే బాగుంటుందేమో. అది కాంగ్రెస్ పార్టీ కాదు, అది రెడ్డి కాంగ్రెస్. సో ఇప్పుడు ఆ దుర్మార్గులందరూ కలిసి ఈరోజు బీసీలను అడుగడుగున దగా చేస్తున్నారు, మోసం చేస్తున్నారు. మరి ఈ పిటిషన్లు ఎవరైతే మాధవ్ రెడ్డి, గోపాల్ రెడ్డి పిటిషన్లు వేసారో మరి ఎందుకో వెలమోళ్ళు ఎందుకు వేయలేదు, బాపురాలు ఎందుకు వేయలేదు, మిగతా వర్గాలు ఎందుకు వేయలేదు, ఓన్లీ వీళ్ళు ఎందుకు వేసారు అంటే ఇదంతా కూడా రెడ్డి కాంగ్రెస్ పార్టీ డైరెక్షన్లో జరుగుతున్నది అన్నట్టుగా చాలా స్పష్టంగా మనం గుర్తుపెట్టుకోవాలి.